నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో వైఎస్ షర్మిల అంటే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నారనే దానికి సంబంధించి మనకి క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆవిడ భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ అలాగే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఇద్దరు కూడా ఒకే ఫ్లైట్లో జర్నీ చేసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా అసలు షర్మిల ఎంట్రీకి సంబంధించి అంటే కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు కదా దాని గురించి, ఆ తర్వాత జరగబోయేటువంటి రాజకీయ పరిణామాల గురించి కూడా వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారనేటువంటి టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలను వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. షర్మిల గారు కాంగ్రెస్లోకి చేరబోతున్నారనే దానికి సంబంధించి క్లారిటీ ఉంది, చేరబోతున్నారు అనే అందరూ చెప్తూ ఉన్నారు. సో ఆవిడకి అధిష్టానం నుంచి కూడా కాల్ కూడా రావడం జరిగింది 4వ తారీఖు రమ్మని. సో ఇది ఇలా ఉంటే ఆవిడ భర్త బ్రదర్ అనిల్ అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేశారు ఒకే ఫ్లైట్లో, గన్నవరం చేరుకున్నారు జర్నీలో అని చెప్పేసి అని అంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా డిస్కషన్ జరిగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటంటారు? యాక్చువల్గా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రదర్ అనిల్ గారు అలాగే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఇద్దరు కూడా విజయవాడ రావడానికి కడప ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఫ్లైట్ టైమింగ్స్ జనరల్గా చేంజ్ అవుతుంటాయి, లేదంటే కొన్నిసార్లు డిలే అవుతుంటుంది డ్యూ టు వాతావరణం ఎఫెక్ట్ వల్ల ఏదైనా. సో అటువంటి సందర్భంలో ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిన సందర్భంగా ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్న ఇద్దరు ఫెమిలియర్. పైగా పులివెందులలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న బీటెక్ రవి ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో వార్తలు నిలిచారు. అంటే ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఈయన ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడడం, అక్కడ కూడా ఈయన ఎక్కడ అడుగు వేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితేనేమి ప్రభుత్వం మీద అయితేనేమి బాగా ఫైట్ చేయడం అనేది బాగా హైలైట్ అయ్యారు. ఆ మధ్యకాలంలో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం కానీ ఆయన అరెస్ట్ చేయాలని చూడడం కానీ చాలా జరిగాయి. సో ఇప్పుడు ఏంటంటే అంత బాగా ప్రియారిటీ మంచి నేమ్ ఫేమ్ తెచ్చేసుకున్నారు బీటెక్ రవి. అటువంటి వ్యక్తి ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు మాట్లాడేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా చర్చనీయాంశమైంది. అంటే ఇది ఎట్లా జరిగిందంటే ఇలాంటిదే సరిగ్గా ఒక 15 రోజుల కిందట 10 రోజుల కిందట బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా చంద్రబాబు గారు డీకే శివకుమార్ గారు కూడా కలుసుకున్నారు. వెళ్తూ కరచాలం చేసుకుని ఇద్దరు పక్కకు వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా షర్మిల గారు కాంగ్రెస్ ఎంట్రీ గురించి కూడా ప్రస్తావన వచ్చిందన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి, చంద్రబాబు గారు అలాగే శివకుమార్ గారు కలిసినప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా బ్రదర్ అనిల్ గారు అలాగే మన బీటెక్ రవి గారు కూడా కలవడం కూడా ఖచ్చితంగా బ్రదర్ అనిల్కి ఈయన కంగ్రాట్స్ చెప్పారని చాలా సరదాగా మాట్లాడుకున్నారని దగ్గర సన్నిహితులు చెప్పే ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు షర్మిల గారు ఎలా మీరు అన్నట్టు రేపు గురువారం ఎప్పుడో ఢిల్లీ వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సో మమ్మల్ని పార్టీని విలీనం చేస్తూనే పిసిసి చీఫ్గా కూడా ఆవిడని ప్రకటించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పుకుంటున్నాయి. దాని మీద బ్రదర్ అనిల్ గారు కూడా ఇట్లా షర్మిల గారు వెళ్తున్నారన్న దాని మీద చెప్పడం, ఈయన శుభాకాంక్షలు చెప్పినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మేబీ ఖచ్చితంగా ఒక రాజకీయ పరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. ఒక ఇద్దరు సినిమాకి సంబంధించిన యాక్టర్స్ కలిస్తే సినిమాల గురించి మాట్లాడుకుంటారు. ఒక లేదా ఏ రంగం సంబంధించిన వాళ్ళు ఆ రంగం వాళ్ళు కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ రంగానికి సంబంధించిన విషయాల మీద ప్రస్తావనకు వస్తాయి. అంటే బ్రదర్ అనిల్ రాజకీయాల్లోకి డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళ వైఫ్ ఉన్నారు, ఆవిడ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టి అటు అన్నయ్యకి అపోనెంట్ గా వెళ్ళబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి కాంగ్రెస్ చేరబోతున్నారు. బ్రదర్ అనిల్ గారి పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా షర్మిల గారు పాదయాత్ర చేసి ఓదార్పు యాత్రలో కూడా ఆవిడ పాల్గొని అంతా అయినప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సపోర్టెడ్గా లేదా బెయిల్ రావడం విషయంలో కానీ కొన్ని రకాలుగా బ్రదర్ అనిల్ గారు కూడా కేంద్రం లెవెల్లో సెంట్రల్ లెవెల్లో కొంతమందితో సిఫార్సు చేయించారు. ఆయన కొద్దిగా ఆ రిలీజియన్ పరంగా కూడా కొంతతో రికమెండేషన్ చేయించారని కూడా వార్తలు మనం చాలాసార్లు చూసాం. ఆయన కూడా సోనియా గాంధీతో కూడా మాట్లాడారు, లేదంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వచ్చేలా ప్రయత్నించారు. బావ కోసం చెల్లి బావమరిది ఎదురు కూడా బాగా ప్రయత్నించారు. దాన్ని షర్మిల గారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా సందర్భాలు చెప్పారు. అప్పట్లో అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా నేను అమ్మ అనిల్ గారు కూడా చాలా కష్టపడ్డాం అతని కోసం, పార్టీ నిలబడడం కోసం చాలా ఇదన్నాం. బట్ పరోక్షంగా బ్రదర్ అనిల్ కూడా చాలా సందర్భాల్లో
వైఎస్ఆర్సీపీకి సపోర్ట్, మారల్ సపోర్ట్గా కానీ ఫ్యామిలీ పరంగా సపోర్ట్గా కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం తెలియని వ్యక్తి అయితే కాదు కదా. వాళ్ళ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బావమరిది ముఖ్యమంత్రిగా ఉన్నారు బ్రదర్ అనిల్కి. సో అంత స్థాయి ఉండి కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ మిగతా రాజకీయ పరంగా ఎక్కడ ఎప్పుడు దుందుడుకు ప్రభావం ప్రదర్శించలేదు. బట్ రాజకీయం కూడా కొంచెం అనుభవం, ఐడియా ఉంటుంది కాబట్టి షర్మిలా గారు తీసుకున్న నిర్ణయం కూడా ఖచ్చితంగా ఆ బ్రదర్ అనిల్ గారితో షేర్ చేసుకోకుండా ఉంటారు కదా. హస్బెండ్తో డిస్కస్ చేసి షేర్ చేసుకునే వెళ్తారు కదా. రేపు పార్టీని విలీనం చేస్తున్నారు, పీసీసీ చీఫ్గా రాబోతున్నారు అంటే ముందు వీళ్ళందరూ మూకముడిగా ఒక మాట అనుకొని డిసైడ్ అయ్యే కదా ఎంటర్ అవుతారు, లేకుండా అయితే అవ్వరు కదా. కాబట్టి ఆ విషయంలో వచ్చినప్పుడు బీటెక్ రవి గారు కూడా శుభాకాంక్షలు చెప్పారట. ఎందుకు బీటెక్ రవి గారు, మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఆవిడ వస్తే వైఎస్ఆర్సీపీకి ఎక్కడో 1-2% ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆవిడ వచ్చారంటే ఖచ్చితంగా ఇంకా వైసీపీకే, ఆ వైసీపీ ఓటు చీలిపోతుంది కాబట్టి ఇంకా ఇంకా ఏం అవకాశం ఉండదు. కాబట్టి బీటెక్ రవి గారు ఆనందంతో శుభాకాంక్షలు చెప్పారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీకి ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది, ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి సొంత ఇలాకాలోనే అంత ధైర్యంగా దానికోసం పాటుపడ్డాడు, ప్రభుత్వ వ్యతిరేకతని దుయ్యబట్టాడు కాబట్టి. సో ఈవిడ రావడం వల్ల జగన్ గారి ప్రభావం ఇంకాస్త తగ్గుతుందనే ఉద్దేశంలో కూడా ఆయన సంతోషంగా శుభాకాంక్షలు చెప్పుండొచ్చు మేబీ. బట్ రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారితోని ఈవిడికి కొంచెం పడట్లేదు, పొరపచ్చాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడిగా తీసుకునే నేపథ్యం ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో సందర్భంగా మాట్లాడుకుంటారు, కలుస్తుంటారు. సో ఇద్దరు ఒకే ఎయిర్పోర్ట్లో కలవడం, ఈ అంశాలన్నీ చర్చకొచ్చాయని ఒక అభిప్రాయం మాత్రమే. ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. ఆయనకు ఒకవేళ నచ్చకపోయినా వెటకారంగానే మాట్లాడుకోవచ్చు కదా. ఏంటండి మేడం గారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారంట కదా, సూపర్ కంగ్రాట్స్ అండి అని. ఈ నచ్చినా నచ్చకపోయినా రాజకీయాల్లో ఏంటంటే బయటికి నటిస్తూ ఇలా అభివాదం చేస్తూ మాట్లాడాలి. సో అక్కడ వాళ్ళిద్దరూ స్పెషల్గా మాట్లాడుకున్నారంటే కూడా తెలుస్తుంది. చూద్దాం. ఇప్పుడు రేపు షర్మిలా గారు ఎలాగో రేపు గురువారం అంటే 4వ తేదీ రమ్మని చెప్పారు, వెళ్తారు. అయితే అది ఏఐసీసీలో కీలక పదవా లేదా పీసీసీ చీఫ్గా రాబోతున్నారు అనేది రేపు ఈవినింగ్ కానీ రేపు నైట్కి కానీ క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా మారిపోతాయి సమీకరణాలు, ఇంకా చేంజెస్ అవుతాయి. అవును. సో ఆవిడ వన్స్ కాంగ్రెస్లోకి ఎంటర్ అయిన తర్వాత, పార్టీ విలీనం చేశాక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులే రావచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే సిట్టింగ్ అభ్యర్థులకి ఆయన టికెట్ ఇవ్వకూడదు అనుకుంటున్నాడో వాళ్ళందరూ ఖచ్చితంగా అందులో ఇవ్వలేరుగా. ఇప్పుడు ఆల్రెడీ రోజుకు ఒకరు ఇద్దరు, నిన్న దాడి వీరభద్రరావు గారు, మొన్న నెల్లూరు నుంచి ఆయన, అంతకుముందు మంగళగిరి ఆయన, అంతకుముందు గాజువాక ఆయన, ఇలాగ రోజుకొకరు బయటకు వస్తున్నారు. ఇంకొంతమంది కక్కలేక మెంగలేక జగనన్నయ్య ఎవరికి సీట్ ఇచ్చినా మేము ఆయనకి మద్దతు ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం, బయట నుంచి మాట్లాడుతుంది, ఇవన్నీ సీత కబుర్లు చెప్తున్నారు. కానీ అవన్నీ అయ్యేవి కాదు. సంక్రాంతి తర్వాత ఇంకాస్త ఒకవేళ నేషనల్ మీడియా సర్వే ప్రకారం రేపు మార్చి నెలలోనే పోలింగ్ అనుకోండి, ఫిబ్రవరిలో ఎలాగూ డేట్ డిక్లేర్ చేసేస్తుందిగా ఎలక్షన్ కమిషన్. సో సంక్రాంతి తర్వాత మీకు తండోపతండాలుగా బయటకు వస్తారు. ఈ బయటకు వచ్చిన అందరూ ఎక్కడికి వెళ్తారు? టీడీపీ జనసేనకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఆల్రెడీ అక్కడే చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్ళాలి ఇంకా వీళ్ళందరూ, వైసీపీ వాళ్ళందరూ. ఓకే. సో ఇప్పుడు ఒక ఆప్షన్ యాడ్ అయింది కొంతమందికి, వైసీపీ వాళ్ళకి, బయటకు వచ్చే వాళ్ళకి. సో ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి బావమరిది కూడా టీడీపీలోకి వెళ్ళబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి బావమరిది ఆయన ప్రతినిధి అయినటువంటి బీటెక్ రవిని కలవడం, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చర్చించడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారింది ఈ టాపిక్ సోషల్ మీడియాలో. సో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ తర్వాత అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.